హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వేప గింజల కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ వేప గింజలు తీసుకొచ్చిన తర్వాత వాటిని బాగా గింజలు తెచ్చిన తర్వాత వాటిని బాగా నల్లగా దంచడము లేకుంటే మిషన్లో వేయడము ఆ విధంగా చేసిన తర్వాత మనం వీటిని ఒక డ్రమ్ములో వేసుకోవాలి. డ్రమ్ములో వేసుకొని ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి కదా, ఆ ఫిల్టర్ నీళ్ళతో మనము ఒక డ్రమ్ములో మనము ఎన్ని గింజలు పోసామో దానికి మోతాదు నీళ్ళు పోయాలి, ఫిల్టర్ నీళ్ళు పోయాలి. పోసిన తర్వాత దీన్ని మనము ఒక వారం రోజులు అలాగే పెట్టాలి. అలాగే పెట్టిన తర్వాత మనం దీన్ని వడబోసుకోవాలి. దీనికి మనం ఒక టబ్బు తీసుకొని పలుచాటి బట్ట తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న నీరు అనేది కిందికి దిగాలి కదా, అందుకోసమని మనం ఈ విధంగా చేసుకోవాలి. దీనికి చాలా ఉపయోగం ఏంటి అంటే, ఇది మనము అన్ని రకాల పంటలు, ఏ రకమైన పంటలైనా సరే అండి, అందులో పొగాకు లద్దె పురుగు కానీ, పచ్చ పురుగు, మామూలుగా నామాల పురుగు, ఆకుముడత, రసం పీల్చే పురుగులు, ఇలాంటివి ఏమున్నా సరే వేపగింజల కషాయానికి బాగా పనిచేస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి. మనము ఏం అవసరం లేదు. మనం వేపగింజలు మామూలుగా ఇదొక్కటి తీసుకొని ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి తర్వాత దీనికి మనం కుంకుడుకాయలు కూడా వేసుకోవచ్చు చేయాలనుకుంటే. కానీ ఇది పంట స్టేజ్ని బట్టి చేసుకోవాలి. ఇది బాగా తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత నేను ఇవి మొత్తం వడగట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా వడగడుతున్నాం కదా, చూడండి మొత్తం ఎంత అదిగా వచ్చిందో కదా, ఇది ఈ విధంగా వస్తుంది మనకి. ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఆయిల్ తీయనిది కాబట్టి మనకు పంటలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది. ఇంతకుముందుకు నీమాస్త్రం తయారు చేస్తుంటే నేను, కానీ ప్రతిసారి ఎప్పుడైనా సరే నీమాస్త్రం స్ప్రే చేస్తుంటే మొదటి ప్రాముఖ్యత ఫస్ట్ నీమాస్త్రానికే చేస్తుంటే, కానీ ఇప్పుడు వేపగింజల కషాయం చేద్దాము, ఫస్ట్ మన కంది పంటకు ఫస్ట్ వేపగింజల కషాయం చేద్దామని ఈ విధంగా ఫస్ట్ వేపగింజల కషాయమే చూపిస్తున్నాను. స్ప్రే చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుందో తెలియదు రిజల్ట్. మనం ఎక్కువ వేపగింజల కషాయం ఎప్పుడు చేసింది లేదు, ఇప్పుడే చేయడము. ఇంతకుముందుకు ఎప్పుడు నేను నీమాస్త్రాన్ని స్ప్రే చేస్తుంటే, నీమాస్త్రమే ఎక్కువ నేను పంటకు ఎక్కువ శాతం అంటే నీమాస్త్రమే చేస్తుంటే. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత నేను మామూలుగా అంటే ఎకరాకు 3 లీటర్లు వాడుకోవాలి కదా, అయితే నేను 3/4 ఎకరా ఉంది కాబట్టి నేను 2 బాటిళ్ళు తీసుకున్నాను. 2 బాటిళ్ళు అంటే 2 లీటర్లు సరిపోతుంది. ఈ 2 లీటర్లు మనము దానికి నీళ్ళు అంటే మనము 2 లీటర్లు అంటే 6 ట్యాంకులు కొట్టుకోవాలి. 6 లేదా 5 ట్యాంకులు కొట్టుకోవచ్చు. మనకు పంట ఏ విధంగా ఏ దశలో ఎలా ఉందనేది చూసుకొని కొట్టుకోవాలి. ఇది మామూలుగా వేపగింజల ద్రావణాన్ని మనము 100 లీటర్లు నీళ్ళలో కలుపుకొని ఒక ఎకరానికి మనము స్ప్రే చేసుకోవాలి. ఇది సాయంత్రం పూటనే చేసుకోవాలండి. మనం నీటిలో కలిపి దీన్ని బాగా కలిపిన తర్వాత డైరెక్ట్ డ్రమ్ములో పోసుకొని, అంటే మనం ట్యాంకీకి వస్తుంటాం కదా, ఆ విధంగా పోసి అయినా చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది లద్దె పురుగు, శనగపచ్చ పురుగు ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది గుడ్డు దశలో ఉన్నప్పుడే ఇది మనకు నివారిస్తుంది. ఇది చేసుకున్నట్లయితే వేపగింజల ద్రావణాన్ని వెంటనే మనం పంట పైన పిచికారీ చేసుకోవాలి. నిల్వ ఉండదండి, ఇది ఎక్కువ శాతం నిల్వ ఉండదు. మనకు పంట దశలను బట్టి పురుగు ఉధృతిని బట్టి మనము మోతాదు పెంచుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అంటే పంట ఎన్ని రోజుల పంట ఎలా ఉంటుంది అనేది చూసి కూడా చేసుకోవాలి. మనకు పంట తొలి దశలో అంటే 30 నుంచి 45 రోజులు సుమారు ఒక ఎకరాకు మనం 100 లీటర్ల ద్రావణానికి అవసరం అవుతుంది. మనకు 100 లీటర్ల నీటిలో కలిపితే ఒక ఎకరానికి ఉపయోగపడుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనము ఇంతకుముందుకు ఎప్పుడు మనము నీమాస్త్రం చేస్తుంటాం కదా, ఆ నీమాస్త్రం కొంచెం లేట్ అయింది, చేయలేదు, ఏటీఎంకి చేయలేదు. అయితే ఏటీఎం ఆడలో వంకాయ చెట్లు ఉన్నాయి కదా, వాటికి జీడ అంటే పురుగు తెల్లదోమ ఉంది, దానికోసం కూడా స్ప్రే చేసాము. ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వేపగింజల కషాయం అనేది తయారు చేసి స్ప్రే చేయడము, సాలు పట్టుకొని ఈ విధంగా స్ప్రే చేస్తే చూడండి, దోమ నేను నమ్మలేదు, దోమ కూడా తెల్ల దోమ ఉంటుంది కదా, అది అనేది పైకి పోతుంది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు ఒకటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం దాని గురించి ఆలోచించగలుగుతాం కదా. వేపగింజల కషాయం ఎలా స్మెల్ అయితే బాగా వస్తుందండి, మళ్ళీ చెప్పడం అవసరం లేదు. స్మెల్ అయితే బాగానే ఉంది. ఆ స్మెల్గానే ఏమైనా పోతుందేమో దోమ జీడ అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నీమాస్త్రం చేసి ఎక్కువ మనకు నీమాస్త్రము చేదు కదా, ఆకుపైన పడడం వెంటనే మనకు ఆ చేదుకు పోతుంది అనుకున్నాము. కానీ ఎలా ఉంటుందో చూడాలి రిజల్ట్. ఫస్ట్ వేపగింజల కషాయం తయారు చేసి దాని గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే ఏదైనా అనుభవంతో తెలిసిన వాళ్ళు చెప్పినది వినాలి, లేదా మనమన్నా తెలుసుకోవాలి, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.